శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 5 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. విశాఖ నక్షత్రం అర్ధరాత్రి 12 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఆదివారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్యహానిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే తమలపాకు పరిహారం చేసుకుని వెళ్ళాలి. ఒక తమలపాకు తీసుకొని దాన్ని నోట్లో పెట్టుకొని నవ్వులుతూ వెళ్ళాలి. ఇంకొక తమలపాకు తీసుకొని దాన్ని 4 మడతలు మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. మీరు తిరిగి వచ్చాక మీ దగ్గర పెట్టుకున్న తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాలి. ఈ తమలపాకు పరిహారం చేసుకుంటే ఉత్పాత యోగం ఉన్నా కూడా ద్రవ్య హాని కలగదు, ధన నష్టం కలగదు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు మీన రాశిలో గురువింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందటానికి రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ప్రమోషన్ల గురించి కీలకమైన చర్చలు చేసి ప్రయోజనాలు పొందటానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతైన గురువు మిథునంలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, గురువు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయండి. తొందరపాటుతో ధనాన్ని ఖర్చు చేయకండి. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన పనులు ప్రారంభించుకోవచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా చేయడానికి విశాఖ అనుకూలిస్తుంది. అలాగే భూగర్భ నిధుల గురించి కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు. ఆ భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బోరింగ్ పనులకు కూడా విశాఖ నక్షత్రం మంచిది. విశాఖ ఉంది కాబట్టి ఇంట్లో బోరింగ్ వేయించుకుంటే నీళ్లు బాగుపడతాయి. అదేవిధంగా పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా విశాఖ మంచి నక్షత్రం. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్, ముఖ్యమైన క్రయ విక్రయాలు చేయడానికి కూడా విశాఖ నక్షత్రం మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణబాధల నుంచి వృషభ రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. అలాగే గృహాలకు సంబంధించి, భూములకు సంబంధించి అవసరమైనటువంటి వసతులు ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధన ఆదాయం పెరుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. ఉద్యోగ పరంగా కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదేవిధంగా ధనలాభం అనేది ఈరోజు ప్రధానంగా మిథున రాశి వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎంత ప్రయత్నిస్తే అంత అద్భుతంగా మిథున రాశి వాళ్ళు ఎక్కువగా ధనలాభాన్ని పొందగలుగుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ధన ప్రాప్తి యోగం ఉంది. ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా సామాన్యమైన ధన ప్రాప్తి యోగం ఉంది. ఏ రంగంలో ఉన్నా అద్భుతమైన ధనలాభం లేకపోయినా కర్కాటక రాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈరోజు అన్ని సమస్యలకు సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆలోచించి సింహరాశి వాళ్ళు చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషించి విజయం సాధించగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. వృత్తిపరంగా ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళు దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామితో ఇంట్లో గొడవలయ్యే అవకాశాలున్నాయి కాబట్టి, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనలాభం కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ధన ప్రాప్తి యోగం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా వ్యాపారం చేసుకునే ధనుసు రాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైనటువంటి ఉద్యోగపరమైన అభివృద్ధి కూడా కనిపిస్తోంది. అంటే ఈరోజు మకర రాశి వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే ఆ ఉద్యోగ పరంగా అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకునే అవకాశం ఈరోజు చాలా ఎక్కువగా మకర రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే ఉన్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. గృహానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ల్యాండ్ ఉన్న కుంభరాశి వాళ్ళు ల్యాండ్కి అవసరమైన వసతులు ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాకుండా కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల రుణ బాధల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అప్పులన్నీ తీర్చేస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వాక్కు కొంచెం కఠినంగా వచ్చే అవకాశం ఉంది. వాక్కును అదుపులో ఉంచుకోవాలి. అంటే మాట అదుపులో ఉంచుకొని కఠినత్వం తగ్గించుకోవాలి. అలాగే మీ కింద పనిచేసే వ్యక్తులతో మీనరాశి వాళ్ళకి ఈరోజు గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ క్రింద పనిచేసే వ్యక్తులతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం గ్లౌం గణపతయే నమః. సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో ప్రధానంగా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు రాసుకోవటానికి చాలా మంచిది. ముఖ్యమైన అప్లికేషన్లు రాసుకోవటానికి కూడా రవిహోర చాలా మంచిది. లాయర్లను, వైద్యులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే ప్రయాణంలో కార్యసిద్ధి పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.